అందరికీ నమస్తే. సింపుల్గా ఇంట్లోనే పన్నీర్ టిక్కా బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రతిరోజు ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో చాలా సింపుల్గా అయితే చేయొచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసేసిన గట్టిగా ఉండే పెరుగు తీసుకొని 2 స్పూన్ల పెరుగు, 1.5 స్పూన్ శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, మన రుచికి సరిపడా కారం, పన్నీర్ కోటింగ్ కోసం ఇదంతా కూడా, పసుపు, జీలకర్ర పొడి, 1 స్పూన్ కసూరి మేతి, 1 చెక్క నిమ్మరసం, 2 స్పూన్ల నూనె, 1/2 స్పూన్ గరం మసాలా. ఇది జీలకర్ర పొడి ఇవన్నీ ఉండేది కాదు, చెక్క, లవంగ, యాలకులు మాత్రమే మిక్స్ చేసేది. ఇంకా 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి వేసి ఒకసారి మసాలాలన్నీ మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి క్యూబ్స్గా కట్ చేసిన పన్నీరు, ఆనియన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని పన్నీర్ పీసెస్కి మొత్తం కూడా ఇది కోటింగ్ అయ్యేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. టొమాటో ఆప్షనల్, మనకి తినడానికి నచ్చదు అన్నప్పుడు అయినా బిర్యానీలు చేసినప్పుడు టొమాటో ముక్కలుగా ఏమీ కనిపించదు, వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు. ఈ మసాలాలు మొత్తం కూడా ఈ ముక్కలకి బాగా పట్టించేసి ఒక అరగంట అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇక బిర్యానీ ప్రాసెస్ మొత్తం ఒకేసారి ఫాస్ట్గా అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసి బిర్యానీ కోసం కడాయి పెట్టుకొని అందులో నూనె, నెయ్యి మన ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా నెయ్యితో చేసేవాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు, బ్రౌన్ ఆనియన్స్ అంటారు కదా, అలా వేయించుకోవాలి. సపరేట్గా బ్రౌన్ ఆనియన్స్ చేసుకునే కంటే ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది. ఇంకోవైపు రైస్ బాయిల్ చేసుకోవడం కోసం వాటర్ పెట్టి ఇంకో ప్యాన్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీరు, ఈ వెజిటబుల్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పన్నీర్ యాడ్ చేయాలి. ఈలోగా ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, అందులోకి ఒక 2 టమాటాలు బాగా మిక్సీ పట్టేసి టొమాటో ప్యూరీ వేసుకొని అందులో 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలాలు మొత్తం కూడా పట్టేంత వరకు 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అయితే టొమాటో గ్రైండ్ చేసేటప్పుడే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ వాసన ఉంటుందని అందులోనే వేసి గ్రైండ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి టమాటో మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు, నూనె సపరేట్ అయ్యేంత వరకు అది లో ఫ్లేమ్లో వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ స్టీల్ కడాయి కంటే నాన్ స్టిక్ ప్యాన్ అయితే కోటింగ్ కూడా పన్నీర్కి చక్కగా పట్టుకున్నది ఊడిపోకుండా ఉంటుంది. స్టీల్ ప్యాన్ అయ్యేటప్పటికి మాత్రం కొంచెం స్టిక్ అయిపోతుంది. ఇక బిర్యానీ రైస్ కోసం పెట్టుకున్న వాటర్ బాయిల్ అవుతూ ఉన్నాయి. అందులో డ్రై మసాలా స్పైసెస్ యాడ్ చేసుకుంటాము. 1 గంట నానబెట్టిన బాస్మతి రైస్ని మరుగుతున్న నీళ్ళలో కూడా వేసేసి, అది నేను పర్ఫెక్ట్గా కంప్లీట్గా బాయిల్ చేయను, అలా అని ఎసరు మొత్తం పారబోసేంత ఎక్కువ వాటర్ కూడా వేయను. ముందు వీడియోస్లో చూసినా కూడా అర్థమైద్ది. ఈ పన్నీర్ ఫ్రై అయిన పన్నీర్ని కూడా ఈ టొమాటో ప్యూరీలో కూడా యాడ్ చేసుకొని ఒకసారి అది మూత పెట్టేసి మొత్తం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకుంటే ఈలోగా వెనుక రైస్ కూడా బాయిల్ అయిపోతుంది. ఒక 70% మనకి రైస్ పట్టుకున్నాము అంటే బ్రేక్ అవుతుంది, అంతవరకే ఉడికించేస్తాను. ఇక 1 బై 1 కొంచెం లేయర్గా వేసుకొని ఈ బిర్యానీలోకి వేసుకొని దానిపైన కొంచెం నెయ్యి, కొత్తిమీర, పుదీనా ఇలాంటివి యాడ్ చేసుకుంటూ ఉంటే ఆల్రెడీ కింద ఉన్న రైస్ ఇంకొంచెం బాయిల్ అవుతుంది. మనం రైస్ బాయిల్ చేసే పర్సంటేజ్, మనం తర్వాత ఎంతసేపు కుక్ చేయాలి అన్నది మనం ఏ బిర్యానీ పాట్లో అయితే తీసుకుంటున్నామో అందులో ఉన్న మాయిశ్చర్ని బట్టి ఉంటుంది. ఈ టొమాటో గట్టిగా అయిపోయింది అంటే మనం జస్ట్ వేసి రైస్ వేసేసుకొని దాదాపు 95% ఉడికిందని రైస్ వేసుకొని 5 మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా కొంచెం మనకి తేమగా ఉంది, లిక్విడ్ లాగా ఉంది అన్నప్పుడు రైస్ కొంచెం ముందు తీయాలి. మనం బాయిల్ చేసే టైం కూడా ఎక్కువ ఉంటుంది. ఇలా లేయర్స్గా వేసుకుంటున్నప్పుడు కిందది బాయిల్ అయిపోతుంది. నేను తీసుకునే ఎసరు కూడా కరెక్ట్గా సరిపోతాయి. 1 టీ గ్లాసే మిగులుతాయి. నేను ఇంకా రైస్ పలుగ్గా తీసాను అంటే ఆ టీ గ్లాస్ కూడా పైన వేసేస్తాను. కింద ఉన్న తడికి బాయిల్ చేసే టైంకి సరిపోతుంది అంటే ఇక వాటర్ ఏమీ వేయను. ఇలా ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కింద ఏదైనా మందపాటి ప్యాన్ పెట్టుకొని పైన బాయిల్ చేసేస్తే పర్ఫెక్ట్గా కింద స్టిక్ అయిపోకుండా పొడి పొడిగా రైస్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు కూడా రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.